సినీ రంగం వారికి ఏపీ ప్రభుత్వం పట్ల కనీస మర్యాద, కృతజ్ఞత లేదంటూ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఘాట్ వ్యాఖ్యలు చేశారు. మరింత సమాచారం మా ప్రతినిధి సతీష్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అసంతృప్తి వ్యక్తం చేశారు. సో పరిశ్రమతో ఇక్కడి నుంచి మాటలు లేవు, కేవలం చర్చలు మాత్రమే ఉంటాయని ఒక ఘాటుగా ఉప మంత్రి కార్యాలయం నుంచి ఒక లేఖ విడుదలైంది. దీనికి సంబంధించి అనేక అంశాలను ప్రస్తావిస్తూ ప్రకటనలో పేర్కొనడం జరిగింది. ప్రస్తుతం దీనికి సంబంధించి పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ ఉప ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి విడుదలైనటువంటి ప్రకటన ఇప్పుడు ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. సినిమా వర్గాల్లో కావచ్చు, ఈ లేఖలో ఉన్నటువంటి సారాంశాన్ని చూసినట్లయితే పరిశ్రమ మీద డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఎంత కోపంగా ఉన్నారు, ఎంత అసహనంగా ఉన్నారు అనేది అర్థమవుతుంది. ముఖ్యంగా తెలుగు చిత్రసీమ ఇచ్చిన రిటర్న్ గిఫ్ట్కు ఉప ముఖ్యమంత్రి కృతజ్ఞతలు తెలుపుతున్నట్లుగా ఉప మంత్రి కార్యాలయం ఒక ప్రకటన విడుదల చేయడం జరిగింది. అందులో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలుగు సినిమా రంగానికి పరిశ్రమ హోదా కల్పించి అభివృద్ధి చేయాలని, ఈ రంగంలో ఉన్నవారికి గౌరవ మర్యాదలు భంగం వాటిల్లకుండా చూడాలని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భావిస్తుంటే కనీసం మర్యాద, కృతజ్ఞత కూడా చిత్ర పరిశ్రమ చూపించడం లేదు. ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏర్పాటై ఇప్పటికీ ఏడాది పూర్తి కావస్తున్నా కనీసం ముఖ్యమంత్రి చంద్రబాబును కలవడానికి, తెలుగు సినీ పరిశ్రమలో ఉన్నటువంటి సంఘాలు కావచ్చు, ఇవి కూడా మర్యాదపూర్వకంగా కలవడానికి కూడా వారికి సమయం లేదా అని చెప్పేసి కూడా ప్రశ్నించారు. కేవలం తమ చిత్రాలు విడుదలైనటువంటి సమయంలో మాత్రమే టికెట్ ధరల పెంచుకోవడం కోసం మాత్రమే వారు ప్రభుత్వాన్ని వ్యక్తిగతంగా ఆశ్రయిస్తున్నారే తప్ప ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు కలవడానికి వాళ్ళకి సమయం లేదా అని కూడా ఉప ముఖ్యమంత్రి కార్యాలయం ఒక అసహనాన్ని వ్యక్తం చేశారు. ఈ విషయంలో అందరూ కలిసి రావాలే తప్ప వ్యక్తిగతంగా ఇంకా చర్చలు ఉండవని కూడా ఘాటుగా హెచ్చరించారు. అంతేకాకుండా గత ప్రభుత్వంలో తెలుగు సినీ పరిశ్రమ ఎదుర్కొన్నటువంటి చీత్కారాలను కూడా ఈ నోట్లో ప్రస్తావించడం జరిగింది. తెలుగు సినిమా రంగంలో అగ్రనటులను, సాంకేతిక నిపుణులను గత ప్రభుత్వం ఏ విధంగా చీత్కరించి ఇక్కట్ల పాలు చేసిందో తెలుగు చలనచిత్ర వాణిజ్య మండలి కావచ్చు, నిర్మాతల మండలి, మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ లాంటి సంఘాలు మర్చిపోయినట్లున్నాయి. కోట్ల రూపాయల పెట్టుబడితో రూపొందే చిత్రాలకు అన్ని విధాలా ప్రోత్సాహం ఇవ్వడంతో పాటు సృజనాత్మకత ముడిపడి ఉన్నటువంటి ఈ వ్యాపారంలో ఉన్న గౌరవ మర్యాదలకు గత ప్రభుత్వంలో భంగం వాటిల్లింది. ఆ విషయాన్ని మర్చిపోయినట్లున్నారని కూడా ఈ ప్రకటనలో ఉప ముఖ్యమంత్రి కార్యాలయం అసహనం వ్యక్తం చేయడం జరిగింది. ఆ కూటమి పార్టీ ఎన్నికలకు ముందు కూడా ఈ విషయాన్ని స్పష్టంగా చెప్పడం జరిగింది. గత ప్రభుత్వం వ్యక్తులు చేసినటువంటి పనులు, కక్ష సాధింపులు, తమకు నచ్చిన వారిని సినిమాల విడుదల సమయంలో తహసీల్దార్లను థియేటర్ల దగ్గర నియమించి ఎన్ని ఇబ్బందులు పెట్టిందో నిర్మాతలు మరిచిపోతే ఎలా అని కూడా ప్రశ్నించడం జరిగింది. ఎన్నికలకు ముందు చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ చెప్పిన విధంగా కూటమి ప్రభుత్వం ఇక్కడ వ్యక్తులను చూడడం లేదు, వ్యవస్థను మాత్రమే చూస్తుంది. గతంలో అక్కినేని నాగార్జునకు సంబంధించినటువంటి కుటుంబానికి సంబంధించినటువంటి చిత్రం విడుదలైనప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తగిన విధంగానే ప్రోత్సహించింది. వ్యవస్థ బాగుండాలి, దాని మీద ఆధారపడ్డవారు ఇబ్బంది లేకుండా ఉండేందుకు కూటమి ప్రభుత్వం తెలుగు సినిమా రంగం మీద ఒక ప్రత్యేక పాలసీని విడుదల చేసే ఆలోచనలో ఉంది. సో ఈ క్రమంలో ఇలాంటి ఈ మధ్యకాలంలో జరుగుతున్నటువంటి పరిణామాలను తెలుగు సినీ ప్రముఖులు పట్టించుకోవడం లేదు. ముఖ్యంగా దిల్ రాజు, అల్లు అరవింద్, సురేష్ బాబు, సుప్రియ, చిన్నబాబు, అశ్విని దత్, నవీన్ నార్నే తదితరులంతా కూడా ముఖ్యమంత్రి తనను కలిసినప్పటికీ వ్యక్తిగతంగా వచ్చి తమ సినిమా టికెట్ ధరలు పెంచమని సినిమాటోగ్రఫీకి అర్జీలు పెట్టుకున్నారే తప్ప ప్రభుత్వం మీద వాటి విషయంలో ప్రభుత్వం సానుకూలంగానే స్పందించింది. కానీ ఈ విషయంలో ఇక నుంచి వ్యక్తులను అనేది ఉండదు, కేవలం వ్యవస్థగా సినిమా రంగాన్ని అభివృద్ధి చేసే విషయం మాత్రమే కూటమి ప్రభుత్వం చూసుకున్నట్లుగా ఈ ప్రకటనలో స్పష్టం చేయడం జరిగింది. అదేవిధంగా రిటర్న్ గిఫ్ట్ స్వీకారానికి సంబంధించి సినిమా రంగం ఒక ప్రత్యేకమైనటువంటి పాలసీ సినిమా రంగానికి పరిశ్రమ హోదా ఇచ్చే విషయంలో ఆలోచిస్తుంది. ఈ విషయంలోనే రిటర్న్ గిఫ్ట్ కూడా తగిన విధంగానే స్వీకరించాలని ముఖ్యమంత్రి ఘాటుగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఘాటుగా నిర్ణయించినట్టుగా కూడా కార్యాలయం వెల్లడించడం జరిగింది. అంతేకాకుండా రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం పర్యాటక రంగానికి పరిశ్రమ హోదా ఇస్తూ ఒక పాలసీని ప్రకటించింది. అదేవిధంగా సినిమా రంగం అభివృద్ధి కోసం కూడా ఒక ప్రత్యేక పాలసీ తీసుకురావాలని ఆలోచనలో ఉన్నారు. దీని మీద ముఖ్యమంత్రితో ప్రస్తుతం చర్చలు జరుగుతున్నాయి. అవి ఒక కాంప్రహెన్సివ్ ఫిల్మ్ డెవలప్మెంట్ పాలసీని ప్రకటించారని ఇప్పటికే సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ కూడా వెల్లడించడం జరిగింది. ఆ విషయాన్ని కూడా ఉప ముఖ్యమంత్రి కార్యాలయాన్ని ప్రస్తావిస్తూ థియేటర్ల మీద కూడా ఆరా తీస్తున్నట్టుగా కూడా వెల్లడించడం జరిగింది. సో తెలుగు రాష్ట్రాలతో పాటు ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి రాష్ట్రంలో సినిమా రంగం అభివృద్ధిపైన ఇప్పటికే కొన్ని చర్చలు జరిగాయి. అయితే ఇందులో ఎగ్జిబిటర్లు, పంపిణీదారులు ఒక గ్రూపుగా ఏర్పడి చేస్తున్నటువంటి వ్యవహారంతో ప్రేక్షకులు వెచ్చిస్తున్నటువంటి మొత్తాలు, అందుకు అనుగుణంగా అతను పొందుతున్నటువంటి సౌకర్యాలు ఎలా ఉన్నాయనేది కూడా ప్రభుత్వం ఆరా తీసినట్లుగా ఈ ప్రకటనలో వెల్లడించడం జరిగింది. అంతేకాకుండా థియేటర్లో సంబంధం లేకుండా థియేటర్ల
సంబంధిత యాజమాన్యాలు నడపడం లేదు. కేవలం లీజుదారుల చేతుల్లోనే అత్యధికంగా థియేటర్లు ఉండడం వల్ల ప్రేక్షకులు చాలా నష్టపోతున్నారు. ప్రేక్షకులు కొనే టికెట్ ధరతో పాటు తినుబండారాల విషయంలోనూ సౌకర్యాల విషయంలోనూ చాలా నష్టం జరుగుతుంది. ఈ విషయంలో అన్ని జిల్లాలకు సంబంధించి రాయలసీమ జిల్లాలతో పాటు తిరుపతి అయితే అన్ని జిల్లాల్లో టికెట్ ధరలు ఏ విధంగా ఉన్నాయి, విక్రయాలు ఏ విధంగా జరుగుతున్నాయి, థియేటర్లో కావాల్సినటువంటి సౌకర్యాలు ఏ విధంగా ఉన్నాయి అనేది కూడా ఇటు పురపాలక శాఖ, ఇటు పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్, అదేవిధంగా సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్కు, హోంశాఖ, వాణిజ్య పనులు, రెవెన్యూ శాఖల మంత్రులతో కూడా త్వరలోనే చర్చించినట్లుగా కూడా ఉప ముఖ్యమంత్రి కార్యాలయం ఒక ప్రకటనలో విడుదల చేసింది. అదేవిధంగా సినిమా థియేటర్ల విషయంలో ముఖ్యంగా చాలా కీలకంగా ఈ ప్రకటన ఉందనే చెప్పొచ్చు. రాష్ట్రంలో మల్టీప్లెక్స్ల స్థాయి సినిమా హాల్స్ ఎన్ని ఉన్నాయి తెలియజేయాలని కూడా ఇప్పటికే సినిమాటోగ్రఫీ శాఖ అధికారులు నివేదిక కోరారు. కొన్ని పట్టణాల్లో సింగిల్ థియేటర్లను 2-3 స్క్రీన్లుగా విభజించి మల్టీప్లెక్స్ విధానంలో నడుపుతున్నారు. దాని ద్వారా టికెట్ ధరలు సింగిల్ థియేటర్లో టికెట్ ధరల మధ్య ఏమైనటువంటి వ్యత్యాసం ఉందా, కౌంటర్లో ఏ ధరకు టికెట్ అమ్ముతున్నారు, విజయవాడ, విశాఖపట్నం, నెల్లూరు, రాజమహేంద్రవరం, గుంటూరు, కాకినాడ, తిరుపతి తదితర నగరాల్లో ఉన్నటువంటి మల్టీప్లెక్స్ల నిర్వహణ, వాటిలో ఉన్నటువంటి టికెట్ ధరలు, ఆహార పదార్థాలపై కూడా దృష్టి సారించినట్లుగా కూడా ఈ ప్రకటనలో పేర్కొనడం జరిగింది. సో అంతేకాకుండా ఈ విషయంలో చాలామంది ప్రేక్షకులు మోసపోతున్నారు. తగిన సౌకర్యాలు లేకపోవడం కూడా ఒకంత ప్రేక్షకులు థియేటర్లకు దూరం అవుతున్నారు. ఆ విషయాన్ని కూడా అధికారులు దృష్టి సారించాలి. ఇక్కడి నుంచి పూర్తి స్థాయిలో థియేటర్ల అలా ఉన్నటువంటి మెరుగైన సౌకర్యాల మీద కూడా నిరంతరం తనిఖీలు జరగబోతున్నట్లుగా కూడా వివరించారు. అలా సినిమా రంగంకి సంబంధించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేయబోతున్నటువంటి అభివృద్ధి పాలసీ ఏ విధంగా ఉండబోతుంది, సినిమా రంగంలో అక్కడున్నటువంటి స్టూడియోల నిర్మాణం కావచ్చు, అక్కడున్నటువంటి సినిమా రంగంలో పరిశ్రమ ఏ విధంగా ప్రోత్సహించాలి, వ్యక్తిగతంగా ఇంకా ఉపాధి కల్పించాలనే మార్గాల మీద ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆలోచిస్తుంటే సినిమా రంగంలో ఉన్నటువంటి ప్రముఖులు మాత్రం కూటమి ప్రభుత్వాన్ని విస్మరిస్తున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును మర్యాదపూర్వకంగా కలిసినటువంటి దాఖలాలు లేవు. ఇది మంచి పద్ధతి కాదు అని కూడా ఉప ముఖ్యమంత్రి కార్యాలయం, అదేవిధంగా పరోక్షంగా పవన్ కళ్యాణ్ ఒక హెచ్చరిక జారీ చేస్తూ ప్రకటన విడుదల చేయడం అనేది ప్రస్తుతం ఇండస్ట్రీలో ఒక హాట్ టాపిక్గా మారిందని చెప్పొచ్చు. దీని మీద పరిశ్రమ ఏ విధంగా స్పందిస్తుందనేది కూడా చూడాలి. ఇప్పటికే తెలుగు ఫిలిం ఛాంబర్ ఈ ఉదయం కూడా 3 సెక్టార్లతో సమావేశమైంది. నిన్న ఏపీ సినిమాటోగ్రఫీ కందుల దుర్గేష్ ఒక ప్రకటన రిలీజ్ చేయడం, హరిహర వీరమల్లు సినిమా విడుదల సమయంలో థియేటర్లో బంద్ చేయాలనేటువంటి ఒక కుట్ర జరుగుతుందని కూడా ఆరోపించారు. దాని వెనుక ఉన్నటువంటి వ్యక్తులు ఎవరనేది కూడా ఆరా తీయాలని కూడా అధికారులకు సూచించడం జరిగింది. ఈ మేరకు కందుల దుర్గేష్ ప్రకటన నేపథ్యంలో ఫిలిం ఛాంబర్లో కూడా ఒక ప్రస్తావన వచ్చినట్లుగా తెలుస్తుంది. ఈ విషయంలో అయితే సినిమాటోగ్రఫీ మినిస్టర్కు ఈ థియేటర్ల బంద్ విషయంలో ఒక తప్పుడు సమాచారం వెళ్ళింది. అది సమన్వయ లోపం కారణంగా ఆ విధంగా జరిగిందని చెప్పి కూడా ఫిలిం ఛాంబర్ ఖండించింది. త్వరలోనే ఈ అన్ని థియేటర్ ఇండస్ట్రీలోకి సంబంధించినటువంటి సమస్యల మీద త్వరలోనే ఏపీ సినిమాటోగ్రఫీ మినిస్టర్ కావచ్చు మంత్రులను కలవనున్నామని చెప్పేసి కూడా ఫిలిం ఛాంబర్ ప్రకటించడం జరిగింది. ఈ క్రమంలోనే ఏపీ ఉప ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి ఇంత కీలకమైనటువంటి ప్రకటన వెలువడడం అనేది కూడా ప్రస్తుతం చర్చకు దారితీసింది. మరి దీని మీద సినీ పరిశ్రమ ఏ విధంగా స్పందిస్తుందనేది కూడా చూడాల్సిన అవసరం ఉంది. ధన్యవాదాలు సతీష్.